సో నెక్స్ట్ కపుల్ కానీ మేల్ పార్ట్నర్స్ అయితే వాళ్ళు అడిగే బేసిక్ డౌట్స్ వచ్చేసరికి మేడం వీర్యం యొక్క నాణ్యత తగ్గటానికి కారణాలు ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో జనరల్గా ఈ క్వశ్చన్ అనేది ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా తెలుసుకుంటే ఏంటంటే దే క్యాన్ కన్సీవ్ న్యాచురల్గా. సో ఏ ట్రీట్మెంట్స్ లేకుండానే వాళ్ళు ప్రెగ్నెన్సీకి అనేది న్యాచురల్గానే వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. సో నాణ్యత తగ్గటానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఒకటి లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా స్పర్మ్ యొక్క క్వాలిటీ తగ్గుతుంది. సెకండ్ మీ వర్కింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, మీరు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్, మీరు ఏ కండిషన్లో వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా వీర్యం క్వాలిటీ అనేది తగ్గే అవకాశాలు ఉంటుంది. మూడోది వచ్చేసరికి టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుందండి. ఎక్స్ట్రీమ్ హీట్ టెంపరేచర్స్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్లో కూడా స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో నాలుగోది వచ్చేసరికి మీ క్లోతింగ్ బట్టి కూడా, మీరు వేసుకునే బట్టల వల్ల కూడా ఒకసారి స్పర్మ్ కౌంట్ అనేది డ్రాస్టిక్గా తగ్గచ్చు. లైక్ సపోజ్ మీరు ఇండియాలోనే ఉంటున్నారు, సో మనది ఏంటంటే కొంచెం హ్యూమిడ్ టెంపరేచర్ క్లైమేట్, అలాగే హాట్ టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. సో బయట ఉష్ణోగ్రత మామూలుగానే ఎక్కువ ఉంటుంది. బట్ మీరు వేసుకునే దుస్తులు కూడా లైక్ టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆల్రెడీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ జీన్స్ కానీ టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే స్పర్మ్స్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతాయో అక్కడ ఇంకా టెంపరేచర్ రేజ్ అవటం వల్ల కూడా ఇవి హీట్ సెన్సిటివ్ అనమాట. సో త్వరగా స్పర్మ్స్ డ్యామేజ్ అయ్యి కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. సో మీ క్లోతింగ్ బట్టి కూడా వీర్యం యొక్క నాణ్యత అనేది తగ్గుతుంది. ఫిఫ్త్ ఇన్ఫెక్షన్స్. సో తరచుగా మీరు ఇన్ఫెక్షన్స్తో ఏమన్నా బాధపడుతున్నా కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. సిక్స్త్ ఏమన్నా కోమార్బిడిటీస్ అంటాం, ఏమన్నా డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ వాళ్ళల్లో కూడా స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. 7 మీరేమన్నా కీమోథెరపీస్ కానీ రేడియోథెరపీస్ అనమాట, క్యాన్సర్ ట్రీట్మెంట్ లాంటివి తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి స్పర్మ్ కౌంట్ డ్రాస్టిక్గా తగ్గచ్చు. థర్డ్ వచ్చేసరికి చైల్డ్హుడ్లో ఇంగ్వైనల్ హెర్నియా కానీ వాటితో బాధపడుతున్న వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీతో కరెక్ట్ చేయకపోతే ఏమవుతుందంటే స్పర్మ్స్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతా ఆ సెల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 9th వచ్చేసరికి ఇప్పుడు రీసెంట్గా చూస్తుంది ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కూడా స్పర్మ్ కౌంట్ అనేది డ్రాస్టిక్గా తగ్గుతుంది. అలాగే ప్రొలాంగ్డ్ సెడెంటరీ 10 వచ్చేసరికి మీరు వర్కింగ్ ప్యాటర్న్స్లో సెడెంటరీగా ఎక్కువ కూర్చుని చేసే పనుల వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గచ్చు. ఎందుకంటే టెంపరేచర్ అనేది, స్క్రోటల్ టెంపరేచర్ అనేది రేజ్ అవటం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది అనమాట. అలాగే 11 మీరు తీసుకునే డైట్ బట్టి కూడా, డైట్ ఎట్ ద సేమ్ టైం మీ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గచ్చు. ఒక్కోసారి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కూడా వెళ్ళచ్చు. సో ఇలాంటి కారణాల వల్ల స్పర్మ్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యి మీ సిమెన్ కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో నేను చెప్పిన వాటిల్లోని మీకు ఆల్మోస్ట్ 70% వరకు మాడిఫై చేసుకోవచ్చు. సో మాడిఫై చేసుకుని ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవ్వకుండా మనం ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఏమైనా ఫర్దర్గా మీకు ఈ సెగ్మెంట్ మీద డౌట్స్ ఉన్నా కూడా అంటే డెఫినెట్గా మీ పాత రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మన రాజమండ్రి 49కి వచ్చి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.